Hello aspirants, welcome to Ravu's IAS Academy. ఏపీ జాబ్ క్యాలెండర్ అనేది ఈ మంత్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా మంది అభ్యర్థులు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ బెస్ట్ అప్రోచ్ ఏంటి? నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ప్రిపరేషన్ ప్రారంభిస్తే రిజల్ట్స్ కూడా అంతంత మాత్రంగానే ఉండే అవకాశం ఉంది. కాబట్టి లాంగ్ టర్మ్ అప్రోచ్ లో పర్ఫెక్ట్ స్ట్రాటజీ అండ్ డైరెక్షన్తో చదివితే డెఫినెట్గా మీరు సకాలంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించగలరు. గ్రూప్ 2కి సంబంధించి ప్రథమంగా ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ అనేది అర్థం చేసుకోవాలి. ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వస్తే 2 phases ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ అనేది ప్రిలిమినరీ అండ్ సెకండ్ ఫేజ్ ఆబ్వియస్లీ మెయిన్స్. స్క్రీనింగ్ టెస్ట్ అనేది మీకు 150 మార్క్స్ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్లో 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈచ్ సబ్జెక్ట్ మీకు 30 మార్క్స్కి ఉంటుంది అనమాట. ఇండియన్ హిస్టరీ 30 మార్క్స్ అండ్ జోగ్రఫీ 30 మార్క్స్, ఇండియన్ సొసైటీ 30 మార్క్స్, కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ 30 మార్క్స్. ఫాలోడ్ బై మెయిన్స్ విషయానికి వస్తే 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1లో సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉంటాయి. పేపర్ 1లో సెక్షన్ ఏ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ హిస్టరీ మీకు 75 మార్క్స్ ఉంటుంది. అండ్ పేపర్ 1లో సెక్షన్ బి విషయానికి వస్తే ఇండియన్ కాన్స్టిట్యూషన్ 75 మార్క్స్ ఉంటుంది. 150 మార్క్స్కి పేపర్ 1. పేపర్ 2 విషయానికి వస్తే పేపర్ 2లో సెక్షన్ ఏలో ఇండియా అండ్ ఏపీ ఎకానమీ ఉంటుంది 75 మార్క్స్కి. ఫాలోడ్ బై సెక్షన్ బి మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్ ఉంటుంది. పేపర్ 2 అనేది ఈ విధంగా సెక్షన్ ఏ, సెక్షన్ బి కలిపి 150 మార్క్స్ ఉంటుంది అనమాట. సో టోటల్గా పేపర్ 1, పేపర్ 2 కలిపి మీకు మెయిన్స్ అనేది 300 మార్క్స్ ఉంటుంది అనమాట. So this is the exam pattern. Now, so coming to the syllabus, friends. See, APPSC Group 2 Prelims, Mains సంబంధించి perfect success strategy, syllabus analysis. Syllabus ని first of all అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. సో ఇండియన్ హిస్టరీ 30 మార్క్స్ ప్రిలిమ్స్ విషయానికి వస్తే. సో ఇందులో ఏన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ. సో 3 డివిజన్స్. సో ఇక్కడ చూడండి, సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అసలు ప్రధానంగా ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియాస్ ఏంటి? మీకు ఈ రోజు నుంచి ఒక్కొక్క సబ్జెక్ట్ సంబంధించి ఓరియంటేషన్ సెషన్స్ కూడా ఉంటాయి. ఈ సబ్జెక్ట్ కూడా ఒక యూనిక్ స్ట్రాటజీని మనం అడాప్ట్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది అనమాట. సో కాబట్టి మీకు ఇండియన్ హిస్టరీకి సంబంధించి శ్రీనాథ్ సార్ మీకు క్లాసెస్ టేకప్ చేస్తూ వస్తారు. అతని యొక్క ఓరియంటేషన్ సెషన్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా? సో నేను జోగ్రఫీ టీచ్ చేస్తూ వస్తాను కాబట్టి జోగ్రఫీకి సంబంధించిన ఓరియంటేషన్ సెషన్ కూడా తీసుకుంటూ వస్తాను. ఈరోజు సెషన్లో జస్ట్ ఓవర్వ్యూ, అన్ని సబ్జెక్ట్స్ ఏ విధంగా చదవాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఫోకస్ ఏరియాస్ ఒకసారి మీరు గమనిస్తే ఇండియన్ హిస్టరీలో ఏన్షియంట్ హిస్టరీ విషయానికి వస్తే ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ ఏజ్, జైనిజం, బుద్ధిజం. సో జైనిజం, బుద్ధిజం యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి? ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్, సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్, థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అండ్ ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్. సో అక్కడ తీసుకున్నటువంటి అవుట్కమ్స్ ఏంటి? ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియాస్ అనమాట. అండ్ ఏజ్ ఆఫ్ ద మౌర్యాస్, గుప్తా ఎంపైర్, హర్ష అండ్ హిస్ టైమ్స్. మిడివల్ విషయానికి వస్తే ఢిల్లీ సల్తనేట్, మొఘల్స్, అడ్మినిస్ట్రేషన్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ప్రధానంగా మీరు ఫోకస్ చేయాలి. ఓకే, మరి మోడర్న్ ఇండియన్ హిస్టరీ. సో దిస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ వెంట్ ఇంటూ 3 phases. సో 3 phases విషయానికి సంబంధించి క్లియర్ కట్ క్లారిటీ అయితే ఉండాలి. సో మోడరేట్ ఫేజ్ 1958 to 1905, ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ 1905 to 1920 అండ్ గాంధీయన్ ఫేజ్ 1920 to 1947. ఓకేనా? ఇంకా వీటిలో ప్రధానంగా ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియాస్ చూస్తే స్వదేశీ మూమెంట్, ఫ్రెండ్స్. సో దీస్ ఆర్ ఆల్ ది ఏరియాస్, ఫోకస్ ఏరియాస్. ఇక్కడ నుంచి మ్యాక్సిమం మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్వదేశీ మూమెంట్ అండ్ హోమ్ రూల్ మూమెంట్, నాన్ కోఆపరేషన్ మూమెంట్, సహాయ నిరాకరణ ఉద్యమం చెప్పేసి అంటాం. సైమన్ కమిషన్, ఇట్స్ రోల్. సో బాయ్కాట్ సైమన్ కమిషన్ అసలు ఏంటిది, దీని యొక్క రోల్ ఏంటి? లాహోర్ కాంగ్రెస్ సెషన్. డిఫరెంట్ కాంగ్రెస్ సెషన్స్ లో ఎటువంటి తీర్మానాలు తీసుకుంటూ వచ్చారు, రెజల్యూషన్స్ ఏంటి, అవి ప్రధానంగా మీరు ఫోకస్ చేయాలి. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్, ఫస్ట్ రౌండ్ టేబుల్, సెకండ్ రౌండ్ టేబుల్ అండ్ థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. సో ఓకేనా? సో ఇక్కడ ఈ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సంబంధించి అవుట్కమ్స్ ఏంటి? అండ్ కరాచీ కాంగ్రెస్ సెషన్, పూనా ప్యాక్ట్, క్రిప్స్ మిషన్, ఫిట్ ఇండియా మూవ్మెంట్, క్యాబినెట్ మిషన్ ప్లాన్ అండ్ మౌంట్ బాటన్ ప్లాన్. ఇన్ అదర్ వర్డ్స్ ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ అని చెప్పేసి కూడా పిలుస్తారు.
ఓకేనా. ఇవి ప్రధానంగా ఫోకస్ చేయాలి. ఇక్కడ నుంచి మనం క్వశ్చన్స్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. సో ఫ్రెండ్స్, మరి బెస్ట్ రిఫరెన్స్ బుక్స్ ఏంటిని గమనిస్తే మీకు అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ హైదరాబాద్లో ఓల్డ్ ఎన్సీఆర్టీస్ అని అడిగితే ఇస్తారు. చూడండి మీకు సో 11th ఏన్షియంట్, ఇక్కడ మనకి గమనిస్తే 3 ఎన్సీఆర్టీస్, ఓల్డ్ ఎన్సీఆర్టీస్ అని చెప్పేసి అడగాలి. ఓకేనా. ఏ హిస్టరీ టెక్స్ట్ బుక్ ఫర్ క్లాస్ 11th, ఏన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ. 11th and 12th క్లాస్ ఎన్సీఆర్టీస్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఓల్డ్ ఎన్సీఆర్టీస్ ఐ టోల్డ్ యూ. ఇంకా మీరు ఫాలోడ్ బై స్పెక్ట్రమ్ సిరీస్ కూడా ఫాలో అవ్వచ్చు. మోడర్న్ ఇండియన్ హిస్టరీ విషయానికి వస్తే స్పెక్ట్రమ్ సిరీస్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఓకేనా. సో తెలుగు మీడియం అభ్యర్థులు ఏంటంటే తెలుగు అకాడమీ పుస్తకాలు మీకు చాలా వరకు హెల్ప్ అవుతాయి. ఓకే. నా జియోగ్రఫీ విషయానికి వస్తే చూడండి, మీకు రెఫరల్ బుక్స్ కూడా చెప్తూ వస్తాను అండ్ బెస్ట్ అప్రోచ్ కూడా చెప్తూ వస్తాను. అండ్ జియోగ్రఫీ విషయానికి వస్తే 30 మార్క్స్ ఐ టోల్డ్ యూ. ఇవి అగైన్ ఇట్ ఈస్ డివైడ్ ఇంటూ 3 డైమెన్షన్స్: జనరల్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీ, ఎకనమిక్ జియోగ్రఫీ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, హ్యూమన్ జియోగ్రఫీ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. చూడండి, ఇక్కడ మీకు జియోగ్రఫీ అనేది నేను డీల్ చేయడం జరుగుతుంది. సో ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్కి సంబంధించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు సో తెలిసి ఉండాలి. ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్, భూమి యొక్క అంతర్నిర్మాణం. సో క్రస్ట్, మ్యాంటిల్, కోర్ అని చెప్పేసి అంటాం. క్రస్ట్, మ్యాంటిల్ అండ్ కోర్. సో క్రస్ట్, మ్యాంటిల్ అండ్ కోర్. ఇక్కడ మ్యాంటిల్లో అప్ టు 200 కిలోమీటర్స్ డెప్త్ వరకు వీక్ లేయర్ ఆస్థనోస్పియర్ ఉంటుంది. ఆస్థనోస్పియర్లోనే వేడి ద్రవం మాగ్మా ఈ విధంగా పైకి వచ్చి కూలైజ్ సొలిడిఫై అయితే దీన్ని సో బసాల్టిక్ లావా రాక్స్ అని చెప్పేసి అంటారు. సో భూమి యొక్క అంతర్నిర్మాణం తెలుసుకోవడం వలన మనకి సో తెలుసుకున్నప్పుడే మనకి అసలు ఎర్త్క్వేక్స్ ఎందుకు సంభవిస్తూ వస్తున్నాయి, అగ్నిపర్వత విస్ఫోటనాలు ఎందుకు సంభవిస్తూ వస్తున్నాయి అనేది మనకి అర్థమవుతూ వస్తుంది అనమాట. కాబట్టి ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్, భూమి యొక్క అంతర్నిర్మాణం. ఓకే. అండ్ మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ దేర్ ఫ్యూచర్స్, ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ ల్యాండ్ ఫార్మ్స్. సి క్లైమేట్, స్ట్రక్చర్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్. కాంపోజిషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్ అని చెప్పేసి అంటాం. డిఫరెంట్ లేయర్స్: ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, ఐనోస్ఫియర్, ఇట్లా ఎక్సోస్ఫియర్. వెరీ లిటిల్ బిట్ ఈజ్ నోన్ అబౌట్ ఎక్సోస్ఫియర్ ఇట్లా. సో ఓషన్ కరెంట్, వేవ్స్, టైడ్స్ అని చెప్పేసి అంటామండి. అంటే మనకి ఇక్కడ చూడండి, ఓషన్ కరెంట్, వేవ్స్, టైడ్స్. సో వాట్ ఈస్ ఓషన్ కరెంట్? క్లాసిఫికేషన్ ఆఫ్ ఓషన్ కరెంట్స్, వార్మ్ యాజ్ వెల్ యాజ్ కోల్డ్ ఓషన్ కరెంట్స్. ఓకేనా. అండ్ సి ఈ ఓషన్ కరెంట్స్ ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ ఉన్నాయి, వీటికి సిగ్నిఫికెన్స్ ఏంటి, యాజ్ వెల్ యాజ్ వాట్ ఈస్ ఓషన్ టైడ్. అండ్ సో టైడ్స్, హౌ డు దే ఫార్మ్, సో క్లాసిఫికేషన్ ఆఫ్ టైడ్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ టైడ్స్. సో ఇవి ఎగ్జామ్ కాంటెక్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నీప్ టైడ్స్, స్ప్రింగ్ టైడ్స్ ఎప్పుడు ఏర్పడుతూ ఉంటాయి, ఇవి కూడా ఎగ్జామ్ కాంటెక్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ సి సో ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ మేజర్ ఫిజియోగ్రఫిక్ ఫ్యూచర్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఫిజియోగ్రఫిక్ డివిజన్స్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీరు ఒకసారి గమనిస్తే దేర్ ఆర్ 6 ఫిజియోగ్రఫిక్ డివిజన్స్ ఫ్రెండ్స్. భారత నైసర్గిక స్వరూపాలు ఏంటంటే 6 అని చెప్పేసి చెప్తాం అనమాట. ఓకేనా. 6 అని చెప్పేసి మనం చెప్తూ వస్తాం. అవేంటని మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ చూడమ్మా. సో ఇక్కడ మనకి హిమాలయస్ ఉంటాయి. ఫస్ట్ వన్ హిమాలయస్. హిమాలయస్ యొక్క క్లాసిఫికేషన్ ఏంటి? ఫస్ట్ వన్ అబియస్లీ హిమాలయాస్. సెకండ్ వన్ నార్థన్ ప్లెయిన్స్. అండ్ థర్డ్ వన్ డెజర్ట్ రీజియన్, థార్ ఎడారి ప్రాంతం అని చెప్పేసి అంటాం. థార్ డెజర్ట్ రీజియన్. అండ్ నెక్స్ట్ వన్ ఇది థర్డ్ వన్. ఫోర్త్ వన్ ఏంటంటే పెనిన్సులార్ ప్లాటో, ద్వీపకల్ప పీఠభూమి. అండ్ తర్వాత మీరు గమనిస్తే వెస్ట్ కోస్టల్ ప్లెయిన్స్, ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్, అర్కానియమ హిల్స్ మయన్మార్ నుంచి మొదలుకొని సముద్రంలో మునిగి పైకి తేలిన పర్వతశిఖర భాగాలే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అంటారు. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ యాజ్ వెల్ యాజ్ హియర్ లక్షద్వీప్ ఐలాండ్స్ అని చెప్పేసి అంటారు. సో దీవులు అని చెప్పేసి అంటాం. సో ఈ విధంగా సో డీటెయిల్గా వీటికి సంబంధించిన మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మనకి ఫిజియోగ్రఫీ డివిజన్స్ ఆఫ్ ఇండియా అనేది వస్తే మీకు హిల్స్ అండ్ మౌంటైన్ రేంజెస్, సో ప్లెయిన్స్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మనం ఈ ఫిజియోగ్రఫీ డివిజన్ ఆఫ్ ఇండియా అనేది రిమైనింగ్ ఆస్పెక్ట్స్ మనం లింకప్ చేసి నేర్చుకోవచ్చు. ఓకేనా. సో ఇంకా మాట్లాడుకోవాలంటే జియోగ్రఫీలో క్లైమేట్ అనేది కోర్ అని చెప్పేసి అంటాం. కోర్ పార్ట్ ఆఫ్ జియోగ్రఫీ ఇస్ నథింగ్ బట్ క్లైమేట్. సో క్లైమేట్ డిటర్మైన్స్ ఆల్ అదర్ ఫ్యాక్టర్స్ అండి. చూడండి, మనకి ఇక్కడ ఉన్న రెయిన్ఫాల్ బట్టి టైప్ ఆఫ్ ఫారెస్ట్లు ఏమున్నాయి. ఓకేనా. సో టైప్స్ ఆఫ్ వెజిటేషన్ అని చెప్పేసి మనం నేర్చుకోవచ్చు.
ఓకేనా. సో దీన్ని బట్టి మనకి నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ సాంచురీస్ ఇవి కూడా మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఇక్కడ గమనిస్తే ఇక్కడ చూడండి రెయిన్ఫాల్ బట్టి సో క్రాపింగ్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఓకేనా. సో క్రాపింగ్ ప్యాటర్న్ ఏ సాయిల్ ప్రొఫైల్ ఏ కైండ్ ఆఫ్ సో క్రాపింగ్ ప్యాటర్న్ సపోర్ట్ చేస్తూ వస్తుంది. ఓకేనా. సో ఈ విధంగా లింకప్ చేసుకుంటూ మనం సో ఈ విధంగా క్రాపింగ్ ప్యాటర్న్ సో దీన్ని బట్టి ఇక్కడ చూడండి ఒక ప్రాంతంలో పంటలు పండిస్తున్నారు, సాయిల్ ప్రొఫైల్ అక్కడ పంటలు పండిస్తూ వస్తున్నారు, ఆబ్వియస్లీ ప్రభుత్వం మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తూ వస్తుందన్నమాట. ఓకేనా. అంటే జనరల్గా మనకి ఇక్కడ ఎకనామిక్ జియోగ్రఫీ కూడా చాలా వరకు ఇక్కడ మనకి కవర్ అవుతూ వస్తుందన్నమాట. అగ్రికల్చర్ మార్కెట్స్ కావచ్చు ఇలా. సో ఇంటర్ లింకింగ్తో నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఓకే. సో నా సో ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ ఆఫ్ ఇండియా. సో ఐ టోల్డ్ యూ క్లైమేట్, డ్రైనేజ్ సిస్టమ్, నార్త్ ఫ్లోయింగ్ రివర్స్ ఏంటి, సో ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏంటి, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏంటి, సౌత్ ఫ్లోయింగ్ రివర్స్ ఏంటి, సో రివర్ సిస్టమ్ అండ్ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ కావచ్చు. అండ్ ఇంకా మనకి ఇండియాకి ఇతర దేశాలకి మధ్య ఉన్నటువంటి సో వాటర్ డిస్ప్యూట్స్ ఏంటండి, సో ఇవన్నీ కూడా. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తీస్తా రివర్ వాటర్ డిస్ప్యూట్ బిట్వీన్ ఇండియా విత్ రిగార్డ్ టు వెస్ట్ బెంగాల్ అండ్ బంగ్లాదేశ్ అనమాట. ఇప్పటికి కూడా అది కన్క్లూజన్ కాలేదు తీస్తా రివర్ వాటర్ షేరింగ్ ఇష్యూస్ విషయానికి వస్తే. ఓకేనా. సో ఈ విధంగా మనకి కాంటెంపరీ ఇష్యూస్ని స్టాటిక్తో లింకప్ చేసి నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుందన్నమాట. ఓకేనా. సో సాయిల్స్, వెజిటేషన్ ఐ టోల్డ్ యూ. సో నేచురల్ హజార్డ్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇక్కడ చూడండి మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్, నేచురల్ డిజాస్టర్స్, మ్యాన్మేడ్ డిజాస్టర్స్ క్లాసిఫికేషన్. ఓకేనా. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇండియన్ కాంటెక్స్ట్లో మనకి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా. ఏ డిజాస్టర్ని ఏ మినిస్ట్రీ హ్యాండిల్ చేస్తుంది ఎగ్జామ్ కాంటెక్స్లో ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఈ విధంగా మీకు సో డీటెయిల్గా ఈ డిస్కషన్స్ అన్ని కూడా మేము చేస్తూ వస్తాం. ఈవెన్ జోగ్రఫీకి సంబంధించి కూడా ఒక స్పెషలైజ్డ్ ఓరియంటేషన్ సెషన్ కూడా మీకు సో తీసుకుంటూ వస్తానండి. ఓకేనా. సో ఎకనామిక్ జోగ్రఫీ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, నేచురల్ రిసోర్సెస్, దేర్ డిస్ట్రిబ్యూషన్, అగ్రికల్చర్, అగ్రో బేస్డ్ యాక్టివిటీస్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మేజర్ ఇండస్ట్రీస్. ఓకేనా. సో ఇండస్ట్రియల్ రీజన్స్, ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్, సో ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్, టూరిజం అండ్ ట్రేడ్ ఫ్రెండ్స్. హ్యూమన్ జోగ్రఫీ ఇండియన్ ఆంధ్రప్రదేశ్, సో డెమోగ్రాఫిక్స్ కావచ్చు, అర్బనైజేషన్, మైగ్రేషన్. సో వాట్ ఆర్ ద మెయిన్ ప్రాబ్లమ్స్ బిహైండ్ దిస్ మైగ్రేషన్. సో ఏ ఆస్పెక్ట్స్ అని కూడా చూడండి. ఇక్కడ ట్రైబల్, రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ గ్రూప్స్ ఇవి ఎగ్జామ్ కాంటెక్స్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో దీనికి సంబంధించి మీరు రిఫరల్ ప్రధాన ఫోకస్ ఏరియాస్ ఏంటి అనేది మీకు నేను ఆల్రెడీ చెప్పాను. జస్ట్ ఇక్కడ మీరు గమనిస్తే నేను ఆల్రెడీ చెప్పాను. సోలార్ సిస్టమ్, ఇంటీరియర్ ఆఫ్ ద అర్త్, అర్త్క్వేక్, వల్కనోస్. ఓకేనా. ప్లేట్ టెక్టానిక్ థియరీ, సీ ఫ్లోర్ స్ప్రెడింగ్ కాన్సెప్ట్స్ కావచ్చు, రాక్ సైకిల్. ఓకేనా. మెటామార్ఫిక్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్ ఇట్లా. సో వెదరింగ్, ఎరోజన్, డెనిడేషన్ అని చెప్పేసి అంటాం. వెదరింగ్ అంటే శైథిల్యం, ఎరోజన్ మృతిగా క్రమక్షయం, డెనిడేషన్ వికోసీకరణం అంటారు. ఇవంటే అసలు ఏంటి, ల్యాండ్ ఫార్మ్స్ ఐ టోల్డ్ యూ. సో సోలార్ రేడియేషన్, హీట్ బ్యాలెన్స్ అండ్ టెంపరేచర్, అట్మాస్ఫిరిక్ సర్క్యులేషన్ కావచ్చు, ఎయిర్ మాస్ ఫ్రంట్స్, ట్రాపికల్, ఎక్స్ట్రాపికల్ cyclones, the fundamental difference between these two things. So see, tropical cyclones would always form in and around these low pressure regions. Extratropical cyclones would always form in and around these high pressure regions. So what are the fundamental differences between these two things? So tropical cyclones mechanism ఏంటి, ఇది ఎగ్జామ్ కాంటెక్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. సి మీకు ఈ సో క్లైమేట్ అనేటటువంటి చాప్టర్ బాగా వస్తే, ఓకేనా, ట్రాపికల్ సైక్లోన్స్ ఇవన్నీ కూడా. సో జోగ్రఫీ మీకు బాగా వస్తే ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా చాలా ఈజీ అయిపోతుంది అనమాట. వన్ ఆఫ్ ద మైన్యూట్ టాపిక్స్ ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్, అది కూడా చాలా ఈజీగా మీకు అర్థమైపోతూ వస్తుంది అనమాట. ఓకేనా. సి ట్రాపికల్ సైక్లోన్స్ నేచురల్ డిజాస్టర్స్ కిందకు వస్తాయి. సో లైక్ వల్కనిక్ ఎరప్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. ఓషన్ కరెంట్స్, వేవ్స్, టైడ్స్ గురించి కూడా మీకు మాట్లాడుతూ వచ్చాను. నీప్ టైడ్స్, స్ప్రింగ్ టైడ్స్ ఎప్పుడు ఏర్పడుతూ వస్తాయి ఏంటి, వాట్ ఈస్ మెకానిజం మాన్సూన్ ఇన్ ఇండియా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. 9th క్లాస్ ఎన్సీఆర్టీలో మీకు ఇందులో డీటెయిల్గా ఇస్తూ వచ్చారనమాట. ఇండియా సైజ్ అండ్ లొకేషన్, ఫిజియోగ్రఫీ డివిజన్స్ ఆఫ్ ఇండియా గురించి మీకు నేను బ్రీఫ్గా మాట్లాడుతూ వచ్చాను. నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ సాంచురీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ స్పీసెస్ ఏంటి ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నారు. ఓకేనా. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, IUCN ప్రకారం ఇక్కడ ఏంటంటే ఏ స్పీసెస్ని ఏ కేటగిరీలో పెడుతూ వచ్చారు. IUCN ప్రకారం, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రకారం ఏంటంటే, ఓకేనా, రెడ్ లిస్ట్లో ఉన్నటువంటి స్పీసెస్ ఏంటి, క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసెస్ ఏంటి. సో ఇవన్నీ కూడా ఎండేంజర్డ్ స్పీసెస్, క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసెస్, వల్నరబుల్ స్పీసెస్ ఏంటి, సివి. సో ఈ స్పీసెస్ని ఎక్కడెక్కడ మనం ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నాము ఎగ్జామ్ కాంటెక్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో నెక్స్ట్ వన్, సి lakes and reservoirs of India, hills and mountain ranges of India, Indian river system, soils, natural vegetation కావచ్చు, introduction to disaster management, natural disasters I told you, natural disaster, man-made disasters. Okay, so disaster management Indian context కూడా చాలా చాలా ఇంపార్టెంట్.
Okay. Now economic geography of India and AP, friends. So natural resources, land, water, forest, marine, so minerals, energy resource of India కావచ్చు, cropping pattern, green revolution, distribution of major industries, so locational factors, industrial location factors కావచ్చు, so industrial regions, special economic zones, so transport, railway, airway and waterways, pipeline networks, ports, so tourism and trade policy, friends. ఇవి ఎగ్జామ్ కాంటెక్స్లో సో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇదే విధంగా మనకి ఏంటంటే సో ఏపీ జోగ్రఫీని కూడా మనం కవర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అంటే ఏపీ ఎకనామిక్ జోగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో ఈ విధంగా ఎకనామిక్ జోగ్రఫీ ఇండియా అండ్ ఏపీ. ఇండియా ఏ విధంగా మనం చదువుతూ వస్తామో జస్ట్ యాజ్ సింపుల్ యాజ్ ద ఏపీ ఆల్సో సేమ్ అండి. ఓకే, నౌ see friends, మరి హ్యూమన్ జోగ్రఫీ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, డెమోగ్రఫిక్, సెక్స్ రేషియో, లిటరసీ రేషియో, ఏజ్ స్ట్రక్చర్, వర్క్ ఫోర్స్, అర్బనైజేషన్, స్లమ్స్, శాటిలైట్ టౌన్స్, టౌన్ ప్లానింగ్ అండ్ మెట్రోపాలిటన్ రీజియన్స్ కావచ్చు, సో మైగ్రేషన్, సో పాపులేషన్ ప్రాబ్లమ్స్, పాలసీస్, రేషియల్, ట్రైబల్ పాపులేషన్, రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ గ్రూప్స్. సో ఇవి ఎగ్జామ్ కాంటెక్స్లో ఇవి మీరు ప్రధానంగా ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియాస్ ఫ్రెండ్స్. ఓకే, నౌ చూడండి, మరియు జోగ్రఫీకి సంబంధించి మీరు ప్రధానంగా ఫోకస్ చేయాల్సినటువంటి బుక్స్ ఏంటని గమనిస్తే చూడమ్మా, సో మీకు 6th క్లాస్ 7th క్లాస్ సోషల్ సైన్స్, అవర్ ఎన్విరాన్మెంట్, రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్, నేచురల్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్. అండ్ ఇవన్నీ కూడా ఈ ఆల్ ఎన్సీఆర్టీ 6 to 12 ఎన్సీఆర్టీస్ అనేది మీరు ప్రధానంగా ఫోకస్ చేయాలి. 6 to 12 ఎన్సీఆర్టీస్. ఓకేనా, ఇందులో మీకు 9th క్లాస్ ఎన్సీఆర్టీలో ప్రధానంగా మెకానిజం మాన్సూన్ ఇండియా అనేది ఫోకస్ చేయడం జరిగింది. ఓకేనా, అండ్ మీకు చూడండి హ్యూమన్ జోగ్రఫీ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఇండియా పీపుల్ అండ్ ఎకానమీ, ఎకనామిక్ జోగ్రఫీ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్కి, అంటే ఎకనామిక్ జోగ్రఫీ ఇండియా ఇది ప్రధానంగా మీకు కవర్ చేస్తూ వస్తుంది అనమాట. చాలా వరకు బేసిక్స్ అన్ని కూడా అక్కడ కవర్ అవుతూ వస్తాయి. ఓకేనా, ఇక్కడ 11th క్లాస్ ఎన్సీఆర్టీ అనేది ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జోగ్రఫీ, ఇది కాస్త ట్రికీగా ఉంటుంది, కానీ ఇక్కడి నుంచే మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. అర్థమవుతుందా? సో కాబట్టి 6 to 12 ఎన్సీఆర్టీస్ ఇట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్, ఫాలోడ్ బై ఇంకా మీరు సో ఏ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ జోగ్రఫీ బై జీసీ లియాంగ్ అనేటటువంటి పుస్తకం కూడా బాగుంటుందండి. ఏ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ జోగ్రఫీ బై జీసీ లియాంగ్ ఫ్రెండ్స్, ఇది కూడా మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఒకసారి చూడండి, ఇందులో ఫస్ట్ పార్ట్ అంతా కూడా మీకు ఫిజికల్ జోగ్రఫీ ఆఫ్ ఇండియా ప్రధానంగా ఫోకస్ చేస్తూ వచ్చారు. ఓకేనా, అండ్ మీకు సెకండ్ పార్ట్ అంతా కూడా వరల్డ్ జోగ్రఫీలో నేచురల్ వెజిటేషన్ ఇక్కడ మనకి సెకండ్ పార్ట్ అంతా కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది అనమాట. టుండ్రా, టైగర్ కైండ్ ఆఫ్ వెజిటేషన్ కావచ్చు, సుడాన్ టైప్ ఆఫ్ క్లైమేట్ కావచ్చు, ఇవన్నీ కూడా అనమాట ఇక్కడ మనకి సెకండ్ పార్ట్లో, ఈ బుక్లో సెకండ్ పార్ట్లో కవర్ చేయడం జరుగుతూ వచ్చింది అనమాట. ఓకేనా, సో కాబట్టి సో ఈ బుక్ కూడా మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, ఇండియన్ సొసైటీ విషయానికి వస్తే స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్షిప్, క్యాస్ట్, ట్రైబ్, ఎథ్నిసిటీ, రిలీజియన్ అండ్ ఉమెన్ ఫ్రెండ్స్. ఓకేనా, సో దీనికి సంబంధించి కూడా మీకు నవ్య మేడం గారు ఈ క్లాసెస్ రెగ్యులర్గా మీకు టేకప్ చేస్తూ వస్తారు. సో సోషల్ ఇష్యూస్, క్యాస్టిజం, కమ్యూనిజం, రీజనలిజం, క్రైమ్ అగెన్స్ట్ విమెన్, చైల్డ్ అబ్యూస్, చైల్డ్ లేబర్, యూత్ అండర్స్ట్ అండ్ ఎడ్యుకేషన్. అండ్ వెల్ఫేర్ మెకానిజం విషయానికి వస్తే పబ్లిక్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ పథకాలని రూపొందిస్తూ వచ్చారు. ఓకేనా, సో రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ గవర్నమెంట్. సో కాబట్టి అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ది డౌన్ ట్రాడన్ సెక్షన్స్ ఆఫ్ అవర్ సొసైటీ. సో తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి పబ్లిక్ పాలసీస్, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, సో కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాట్యూటరీ ప్రొవిజన్స్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, మైనారిటీస్, బీసీస్, విమెన్, డిజేబుల్డ్ అండ్ చిల్డ్రన్ ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి ప్రధానంగా మీరు సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా బై రామ్ అహూజా అనే పుస్తకాన్ని మీరు ఫాలో అవుతూ రావచ్చు. అట్ ది సేమ్ టైం అప్డేషన్ విత్ ద కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా క్రూషియల్ ఫ్రెండ్స్. మేము రెగ్యులర్గా హిందూ ఎడిటోరియల్కి సంబంధించినటువంటి ఈ ఫ్రీ పీడిఎఫ్ని రెగ్యులర్గా యాప్లో మేము ప్రొవైడ్ చేస్తూ వస్తున్నాము, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఈ కరెంట్ అఫైర్స్, హిందూ ఎడిటోరియల్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ని మీరు రెగ్యులర్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు, యాప్లో ఉంటుంది. ఓకేనా, సో ఫ్రెండ్స్ మరి కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్. సో దీని విషయానికి వస్తే ఇక్కడ చూడండి, సో మేజర్ కరెంట్ ఈవెంట్స్ అండ్ ఇష్యూస్ పర్టైనింగ్ టు ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రెండ్స్. జనరల్గా మనకి సో కరెంట్ అఫైర్స్ అంటే రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ పాలసీస్ ఫార్ములేటెడ్ బై ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. ఓకేనా,
సో మనకి ఇక్కడ చూడండి కరెంట్ అఫైర్స్ ఎప్పుడు కూడా రివర్స్ ఆర్థోడాక్స్ ప్రిపరేషన్ అనేది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంటే చూడండి మనకి లేటెస్ట్ 1 year కరెంట్ ఇష్యూస్. సో కరెంట్ ఇష్యూస్ ఇన్ జోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్, హిస్టరీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకేనా? సో మీకు ప్రిలిమ్స్ కా మెయిన్స్ కి డెఫినెట్గా ఇది హెల్ప్ అవుతుంది అప్రోచ్ అనేది. గత 1 yearగా బర్నింగ్గా ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి, సో అవి తెలుసుకుంటూ వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మీరు నేర్చుకుంటే ఓకేనా, సో తక్కువ సమయంలో మీకు మ్యాక్సిమం స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి క్వశ్చన్స్ అనేది స్టాటిక్ ప్లస్ కాంటెంపరీ. సో కరెంట్ అఫైర్స్ లింకప్ చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అనేటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి ఇది డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుందండి. ఓకేనా? ఈ విధమైనటువంటి అప్రోచ్తో ముందుకు సాగాలి. ఓకేనా? ఇవన్నీ కూడా ఆబ్వియస్లీ పాలిటీ, సో ఎకానమీ, ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ మోర్ డైనమిక్ సబ్జెక్ట్స్ అనమాట, కాంటెంపరీ నేచర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. మెంటల్ ఎబిలిటీ విషయానికి వస్తే సో ప్రాక్టీస్ ఇస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ ఫ్రెండ్స్. దీని విషయానికి వస్తే ఓకేనా, సి ఈ లైక్ గమనించినట్లయితే మీరు లాజికల్ రీజనింగ్, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్, స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్, వీటికి ఈ ఏరియాకి సంబంధించి మీరు ప్రధానంగా ఈ ఫస్ట్ ఏరియాస్ అనలిటికల్ రీజనింగ్ బై ఎంకే పాండే అనే పుస్తకం బాగుంటుందండి. ఏంటంటే అనలిటికల్ రీజనింగ్ బై ఎంకే పాండే, ఈ పుస్తకం బాగుంటుంది. ఎంకే పాండే ఈ పుస్తకం బాగుంటుందండి. ఓకేనా? నెక్స్ట్ రిమైనింగ్ ఆస్పెక్ట్స్కి ఫాస్ట్ ట్రాక్ అర్థమెటిక్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇట్స్ మోర్ అబౌట్ ప్రాక్టీస్. ఓకేనా? మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ కాన్సెప్ట్స్కి. ఓకే, సో నెక్స్ట్ వన్ ఐ టోల్డ్ యూ మెంటల్ ఎబిలిటీ సంబంధించి మీరు ఈ విధంగా ఫోకస్ చేయాలి. ఓకే, సింప్లిఫికేషన్, డెసిమల్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, సో ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఇవన్నీ కూడా. ఓకే, సో కాబట్టి ఇట్స్ మోర్ అబౌట్ ప్రాక్టీస్ ఫ్రెండ్స్. ఆర్గనైజర్గా మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ రావాలి. పర్ డే ఒక సో 2 hours అనేది దీనికి కేటాయిస్తూ రావాలి. ఓకే, నెక్స్ట్ వన్ సిలబస్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. చూడండి మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ పేపర్ 1 150 మార్క్స్. పేపర్ 1లో ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంటుందన్నమాట. ఓకేనా? సో దీనికి సంబంధించి మీరు ఫాలో కావాల్సిన పుస్తకాలు ఏపీ హిస్టరీ విషయానికి వస్తే ఏపీ హిస్టరీకి సో ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులైతే రఘునాథరావు పుస్తకం బాగానే ఉంటుంది, ఫాలో అవ్వచ్చు. అండ్ తెలుగు మీడియం అభ్యర్థులైతే జోగినాయుడు పుస్తకం మీకు ఎక్స్టెన్సివ్గా యూటిలైజ్ అవుతుంది. ఈ పుస్తకం మీరు ఫాలో అవ్వచ్చు, చాలా బాగుంటుంది. సో ఇంకా మీరు ఇంకా రెఫర్ చేయాలనుకుంటే సో ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి బిఎస్ఎల్ హనుమంతరావు ఈ పుస్తకం కూడా మీరు ఫాలో కావచ్చు. మ్యాక్సిమం మీకు ఎక్స్టెన్సివ్గా ఇది ఉంటుంది జోగినాయుడు. ఈ పుస్తకం అయితే మీకు సో ఐ సజెస్ట్ దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్స్ ఫర్ ఏపీ హిస్టరీకి సంబంధించి. ఓకే, నెక్స్ట్ వన్ గమనిస్తే చూడండి ఇండియన్ కాన్స్టిట్యూషన్ విషయానికి వస్తే మీకు సో చైతన్య సార్ మీకు ఇండియన్ పాలిటీ మీకు టేకప్ చేస్తూ వస్తారు. కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే హర్ష సార్ మీకు రెగ్యులర్గా టేకప్ చేస్తూ వస్తారు. ఐ టోల్డ్ యూ ఆల్రెడీ ఓరియంటేషన్ సెషన్స్ కూడా మీకు రెగ్యులర్గా ఉంటాయని మీకు చెప్పడం జరిగింది ఇక్కడి నుంచి. ఓకేనా? మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి చూడండి సార్ మీకు డెఫినెట్గా డిస్కస్ చేస్తూ వస్తారు. ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్ లేటెస్ట్ ఎడిషన్ తీసుకోవాలి. అండ్ దీనికి సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్ వర్క్ 11th క్లాస్ ఎన్సీఆర్టీ మీరు ఫాలో అవుతూ రావాలి. సో పాలిటీ అబ్వియస్లీ మోర్ డైనమిక్ ఇన్ నేచర్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ వర్క్ 11th క్లాస్ ఎన్సీఆర్టీ. సో పొలిటికల్ థీరీస్ అనే ఎన్సీఆర్టీ పుస్తకాలు అంటే ఫస్ట్ అవి చదువుతూ మీరు సో ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్ లేటెస్ట్ ఎడిషన్ కానీ చదివితే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. రెగ్యులర్ కరెంట్ అఫైర్స్తో మాత్రం అప్డేటెడ్గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఇండియన్ యాజ్ వెల్ అస్ ఏపీ ఎకానమీ విషయానికి వస్తే స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీ కావచ్చు, మనీ బ్యాంకింగ్, సో పబ్లిక్ ఫైనాన్స్, ఫారెన్ ట్రేడ్. ఓకేనా? సో అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీసెస్ ఇన్ ఎకానమీ. ఇందులో మీకు ఏవైతే ఈ 5 ఏరియాస్ ప్రధానంగా ఫోకస్ చేస్తూ వచ్చారో సో మీకు ఇంకా డీటెయిల్ కూడా మేము డిస్కషన్ చేస్తూ వస్తాము. ఓకేనా? సో వీటికి సంబంధించి కూడా ఇంట్రడక్షన్ టు మైక్రో ఎకనామిక్స్ 11th అండ్ యాజ్ వెల్ అస్ 12th క్లాస్ ఎన్సీఆర్టీస్ మీద ప్రధానంగా ఫోకస్ చేయాలి. ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ 11th క్లాస్ ఎన్సీఆర్టీ. ఈ ఎన్సీఆర్టీ చదివితే మీకు సో ఇండియన్ ఎకానమిక్ సంబంధించి బేసిక్స్ అన్ని కూడా అర్థమవుతూ వస్తాయి. వాట్ ఈ జీడిపి, జిఎన్పి, సో ఇవన్నీ కూడా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఇందులో సో ఎకానమీ బేసిక్స్ అన్ని కూడా బాగా అర్థమవుతాయి. ఇఫ్ యూ ఆర్ గుడ్ అట్ బేసిక్స్ దెన్ అప్లికేషన్ పార్ట్ అనేది రెగ్యులర్గా మనం న్యూస్ పేపర్తో అప్డేషన్ ఉంటాం కాబట్టి ఈజీగా మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అయితే ఈ విధంగా ఫాలో అవుతూ రావాలి.
సో ఇండియన్ ఎకానమీ బై రమేష్ సింగ్ లేటెస్ట్ ఎడిషన్. ఇది A to Z చదవడానికి ప్రయత్నం చేయకూడదు, సెలెక్టివ్గా మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు మీరు చదువుతూ వెళ్ళాలి. ఓకేనా? సో ఈ 11th అండ్ యాజ్ వెల్ as 12th క్లాస్ NCERTs మాత్రం చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇంట్రొడక్షన్ టు మైక్రో ఎకానమీ, ఇంట్రొడక్షన్ టు మైక్రో ఎకనామిక్స్, ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఈ NCERTs మీద ప్రధానంగా ఫోకస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్. తెలుగు మీడియం అభ్యర్థులు అయితే ఈ పుస్తకాలు మీరు రెఫర్ చేయొచ్చు. ఇండియన్ ఎకానమీ లేటెస్ట్ ఎడిషన్ బై చిరంజీవి అండ్ లైక్ తెలుగు అకాడమీ పుస్తకాలు, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇందులో మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో టెక్నాలజీ మిషన్స్, పాలసీస్ అండ్ అప్లికేషన్స్, ఎనర్జీ మేనేజ్మెంట్ అండ్ ఇంకా ఎకోసిస్టమ్, బయోడైవర్సిటీ, వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్. సో ఇంకా గమనిస్తే ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్, ఇందులో 5 సెక్షన్స్ ఉంటాయి. సో దీనికి సంబంధించి ఏంటంటే మీకు రెగ్యులర్గా హిందూ న్యూస్ పేపర్తో అప్డేటెడ్గా ఉండాలి. ఆబ్వియస్లీ కరెంట్ అఫైర్స్తో మీరు అప్డేటెడ్గా ఉండాలి. సో ఆల్ ఇండియా రేడియో న్యూస్ వింటూ ఉండాలి, డిబేట్స్, డిస్కషన్స్. మీకు ఆల్ ఇండియా రేడియోలో ఎక్స్పర్ట్స్ వచ్చి 9 to 9 o'clock మీకు ఈవినింగ్ 9 PM న్యూస్ వినడం వల్ల, న్యూస్ విని ఎర్లీ ఇన్ ది మార్నింగ్ మీరు న్యూస్ పేపర్ చదివితే మనకి ఎగ్జామ్కి అవసరమైన ఇంపార్టెంట్ ఏరియాస్ అనేది ఈజీగా మీరు పికప్ చేయొచ్చు. అండ్ 9:15 to 9:30 అనేది మీకు స్పాట్లైట్ డిస్కషన్స్ వస్తాయి. ఎక్స్పర్ట్స్ వచ్చి డిస్కస్ చేస్తూ వస్తారు కాబట్టి మనం బుక్స్ చదివే ఇన్ఫర్మేషన్ తెచ్చుకోలేము, చాలా కష్టం. సో కాబట్టి ఎక్స్పర్ట్స్ ఆ రంగంలో ఎన్నో ఏళ్ళుగా వాళ్ళు వర్క్ చేస్తూ వస్తారు కాబట్టి వాళ్ళ యొక్క అనుభవాలన్నింటినీ కూడా వాటికి ప్రోస్ అండ్ కాన్స్ అన్ని ఆస్పెక్ట్స్ వితిన్ 15 minutesలో డిస్కషన్ చేస్తూ వస్తారు కాబట్టి ఆ డిస్కషన్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో ఈ విధంగా PIB ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫాలో అవుతుండాలి మీరు. సో ఓకేనా? నెట్ సర్ఫింగ్, సో ఏమేమి వెబ్సైట్స్ మీరు రెఫర్ చేస్తూ రావాలి, ఇంకో సెషన్ కూడా మేము తీసుకుంటూ వస్తాము. సో ప్రధానంగా మీరు ఇవి సో ఆల్ ఇండియా రేడియో న్యూస్ మీరు ఫాలో అవ్వచ్చు, PIB కావచ్చు. ఓకేనా? ఇవి ప్రధానంగా ఫాలో అవుతూ రావాలి. ఓకేనా? సో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, PIB మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీన్ని ఫాలో అయినా సరిపోతుంది అనమాట. ఏదో ఒకటి రెగ్యులర్గా ఫాలో అయితే చాలు. గెటింగ్ మీ? సో కాబట్టి దీనికి సంబంధించి కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి రెగ్యులర్ అప్డేట్స్ న్యూస్ పేపర్తో మీరు అప్డేటెడ్గా ఉండాలి. అక్కడి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి మనకి అడగబడతాయి. ఓకేనా? ఇక్కడ చూడండి మరి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకుంటే టెక్నాలజీ మిషన్స్, పాలసీస్ అండ్ అప్లికేషన్స్. ఓకేనా? సో వాట్ ఈస్ అ శాటిలైట్ అండ్ హౌ ఇట్ ఈస్ లాంచ్డ్, సో టైప్స్ ఆఫ్ శాటిలైట్స్, నెక్స్ట్ వన్ లాంచ్ వెహికల్స్, రీసెంట్ లాంచెస్ ఆఫ్ ఇస్రో, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆఫ్ ఇస్రో. ఓకేనా? సో మిసైల్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామ్ కాంటెక్స్లో. ఓకే, కాబట్టి న్యూస్ పేపర్ అప్డేటెడ్గా ఉండాలి. ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ కావచ్చు. చూడండి ఇక్కడ మనకి కన్వెన్షన్, ఇంపార్టెంట్ కన్వెన్షన్స్ అండ్ ప్రోటోకాల్స్, స్టాక్హామ్ కన్వెన్షన్, రోటర్డామ్ కన్వెన్షన్, సైట్స్ కన్వెన్షన్, దెన్ బాసెల్ కన్వెన్షన్, కీటో ప్రోటోకాల్, Doha amendment to the Kyoto Protocol, then Minamata Convention on methyl mercury, okay na? And Convention on Biological Diversity (CBD), the Cartagena Protocol on Biosafety, Nagoya Protocol, Convention on the Conservation of Migratory Species of Wild Animals, Paris Agreement 2015, వాటి యొక్క హైలైట్స్ ఏంటి ఇవన్నీ కూడా. ఓకేనా? సో కాబట్టి ఈ విధంగా మనం ఫోకస్ చేస్తూ రావాలి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కూడా. చూడండి మనకి తెలుగు మీడియం అభ్యర్థులు అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ మీరు జస్ట్ ఇది రెఫరల్గా ఉంటుంది. ఓకేనా? సో సైన్స్ అండ్ టెక్ విన్నర్స్ పబ్లికేషన్స్ మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లేటెస్ట్ ఎడిషన్ రవి P. అగ్రహారి, టాటా మెగ్రాయిల్స్ వాళ్ళు కూడా మీకు లేటెస్ట్ ఎడిషన్ ఫాలో అవుతూ రావాలి. బట్ ఐ టోల్డ్ యూ, సో అప్డేషన్ విత్ ది కరెంట్ అఫైర్స్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, సో ఎకానమీ కానీ, పాలిటీ కానీ, సో ఈవెన్ జోగ్రఫీ కానీ, ఈ అన్ని సబ్జెక్ట్స్, ఎన్విరాన్మెంట్, వీటన్నిటి కూడా అప్డేషన్ విత్ ద కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా క్రూషియల్ ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్, జనరల్ టిప్స్ ఒకసారి మీరు గమనిస్తే, సో ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్. మీ ఓన్ నోట్స్ అనేది బిఫోర్ గోయింగ్ టు రైట్ ద ఎగ్జామినేషన్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ టైం మేనేజ్మెంట్, సో ఫ్రెండ్స్ టైం మేనేజ్మెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రిపరేషన్, ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద వర్క్. సో ఒక డేని మీరు ఎంత ఆర్గనైజ్డ్గా ప్రిపేర్ అవుతూ వెళ్తున్నారు అనేది కూడా చాలా ముఖ్యమండి. ఓకేనా? నెక్స్ట్ వన్, గో త్రూ ద ప్రీవియస్ పేపర్ సో దట్ వేర్ ఇన్ ద కాంపిటీషన్ యూ కెన్ చెక్ యువర్ సెల్ఫ్ ఫ్రెండ్స్. ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయకుండా, సో ఇర్రెగ్యులర్గా చదివితే మీకు క్లారిటీ లేక ఆబ్వియస్లీ మీకు బెస్ట్ స్కోర్ వచ్చే అవకాశాన్ని కోల్పోతూ వస్తారు. అండ్ గో త్రూ ద ప్రీవియస్ పేపర్స్ ఐ టోల్డ్ యూ. సో ప్రాక్టీస్ మాక్ టెస్ట్, ఆన్లైన్ ఆఫ్లైన్ మాక్ టెస్ట్లో రాస్తూ రావాలి సో దట్ వేర్ ఇన్ ద కాంపిటీషన్ మీకు తెలుసుకోగలుగుతారు. ఎగ్జామ్ పల్స్ అనేది మీరు పట్టుకోగలుగుతారు. ఓకేనా? సో దిస్ వాట్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మరి APPSC గ్రూప్ 2 సంబంధించి న్యూ బ్యాచ్ అనేది మేము 20th January నుంచి ప్రారంభించ జరుగుతుంది.
సో ఈ రోజు నుంచి ఓరియంటేషన్ సెషన్స్ అనేవి మీకు కొనసాగుతూ వస్తాయి. హిస్టరీ, కరెంట్ అఫైర్స్ అండ్ గమనిస్తే ఇండియన్ సొసైటీకి, సో మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఈ విధంగా ఓరియంటేషన్ సెషన్స్ రెగ్యులర్గా మేము ప్రొవైడ్ చేస్తూ వస్తాము. ఫాలో అవుతుండండి. అండ్ సో ఫర్ ఫ్రెండ్స్, ఐ టోల్ యూ న్యూ బ్యాచ్ అనేది 20th January నుంచి ప్రారంభం జరుగుతుంది, బోత్ ఆన్లైన్ యాజ్ వెల్ as ఆఫ్లైన్ ప్లాట్ఫామ్. ఆఫ్లైన్ ఎక్కడంటే సీతమధర, విశాఖపట్నం, నియర్ అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ. ఆన్లైన్ డౌన్లోడ్ రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్ ఫ్రెండ్స్. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్ యొక్క లింక్ పిన్ చేయడం జరిగింది. సో క్లిక్ ఆన్ దట్ లింక్, ఇన్స్టాల్ రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్. ఇన్ అదర్ వర్డ్స్, ప్లే స్టోర్ నుంచి కూడా రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో రిజిస్ట్రేషన్ కొరకు ఏంటంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు 9182848190. అండ్ రిజిస్ట్రేషన్ కొరకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా రిజిస్ట్రేషన్ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఫ్రెండ్స్, మరి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్, ఫ్రీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ మేము రెగ్యులర్గా హిందూ ఎడిటోరియల్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా మేము రెగ్యులర్గా ప్రొవైడ్ చేస్తూ వస్తున్నాం. యాప్లో మీకు అది ఫ్రీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఒకటి కూడా మేము క్రియేట్ చేసి పెట్టాం. అందరూ కూడా సో యాక్సెస్ తీసుకోగలరు. ఓకే, సో దిస్ వాట్ ఫ్రెండ్స్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏపీఎస్సి సో గ్రూప్ 2కి సంబంధించి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ రావుస్ ఐఎస్ అకాడమీ. సో ఫ్రెండ్స్, ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ కూడా మీకు పిన్ చేయడం జరిగింది. సో జాయిన్ ఇన్ దిస్ టెలిగ్రామ్స్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ లేటెస్ట్ అప్డేట్స్. అండ్ వాట్సాప్ ఛానల్ కూడా మీకు సో లింక్ మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ కూడా పిన్ చేయడం జరిగింది. సో ఫాలో ఆల్ దీస్ థింగ్స్, social media platforms for all kind of latest updates. Okay, so this what friends brief information. Thank you, all the best.